స్టూడెంట్స్ ఇప్పుడు మనం SN1 మెకానిజం గురించి స్టడీ చేద్దాం. సబ్స్టిట్యూషన్ న్యూక్లియోఫిలిక్ యూనిమాలిక్యులర్ రియాక్షన్ అంటాం దీన్ని. సో దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, ఆల్కైల్ హ్యాలైడ్ని ఒక న్యూక్లియోఫైల్తో ట్రీట్ చేస్తే RNU ప్లస్ X మైనస్ ఫామ్ అవుతుంది. రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఎలా ఉంటుంది? రేట్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ K ఇంటూ ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక టెర్షియరీ బ్యూటైల్ బ్రోమైడ్ తీసుకుంటాను. టెర్షియరీ బ్యూటైల్ బ్రోమైడ్ని ఒక న్యూక్లియోఫైల్తో ట్రీట్ చేస్తే టెర్షియరీ బ్యూటైల్ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది ప్లస్ Br మైనస్. దీని మెకానిజం ఎలా ఉంటుంది? ఈ మెకానిజంలో స్టెప్ వన్లో ఇనీషియల్గా టెర్షియరీ బ్యూటైల్ బ్రోమైడ్ అయాన్స్కి డివైడ్ అయిపోతుంది. టెర్షియరీ బ్యూటైల్ కార్బోకేటయాన్ ఫామ్ అవుతుంది ప్లస్ Br మైనస్. ఇది స్లోగా జరుగుతుంది ఈ రియాక్షన్. నెక్స్ట్ స్టెప్ టూలో ఫామ్ అయినటువంటి టెర్షియరీ బ్యూటైల్ కార్బోకేటయాన్ ఇది న్యూక్లియోఫైల్తో రియాక్షన్ చేసి CH3CH3OH టెర్షియరీ బ్యూటైల్ ఆల్కహాల్ని ఫామ్ చేస్తుంది. ఇది ఫాస్ట్గా జరుగుతుంది. సో మనం స్లోని క్యాచ్ చేయగలం, ఫాస్ట్ని క్యాచ్ చేయలేం. సో రేట్ ఆఫ్ ద రియాక్షన్ మొత్తం దీనిపైనే డిపెండ్ అయి ఉంటుంది. సో ఆల్కైల్ హ్యాలైడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని రాసాం. వీటి రిలేటివ్ రేట్స్ ఎలా ఉంటాయి? సో రిలేటివ్ రేట్స్ ఎలా రాయొచ్చు అంటే, టెర్షియరీ గ్రేటర్ దాన్, సెకండరీ గ్రేటర్ దాన్, ప్రైమరీ గ్రేటర్ దాన్ ఆల్కైల్ హ్యాలైడ్ అని రాస్తాం. వీటి వాల్యూస్ ఎలా రాయాలి అంటే, టెర్షియరీ వాల్యూ గ్రేటర్ దాన్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 12, నెక్స్ట్ 1, నెక్స్ట్ 0.05. వీటి రిలేటివ్ రేట్స్ వాల్యూస్ ఇవి.